ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రూపంలో సమస్యలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి. ఒక సమస్య అలా తీరింది అనగానే ఇలాగా మరొక సమస్య వచ్చి పడుతుంది. అసలు ఇలా ప్రశాంతంగా ఉన్నాము, ఊపిరి పీల్చుకున్నాము అనే లోపే ఏదో ఒక రూపంలో మరొక సమస్య రెడీగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా ఇటువంటి సమస్యలు రెగ్యులర్ గా మనల్ని వేధిస్తూ ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉండే ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అవును, ఉప్పుతో చేసే కొన్ని పరిహారాల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. మరి ప్రతికూల శక్తిని తొలగించి మీకున్న అప్పులు తీరిపోయి ప్రశాంతతను పెంచే పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు తెలుసు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది కాబట్టి తిండికి, పిల్లల చదువులకి, అనారోగ్య సమస్యలకు, ఇంటి ఖర్చులకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయానికి కూడా అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టామంటే ప్రతి ఒక్క విషయానికి కూడా డబ్బు చాలా అవసరం వస్తుంది. అయినప్పటికీ ఎంత కష్టపడినా సరే కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. అలాగే ఆ భగవంతుని వేడుకుంటూ ఎన్నో పరిహారాలను కూడా పాటిస్తూ ఫాలో అవుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమందికి ఎటువంటి ప్రయోజనాలు కలగవు. అయితే మీలో ఎవరైతే డబ్బు సమస్యతో, అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు డబ్బు బాధలు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలు చేస్తే చాలు, నిజంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుకి మీకు ఎటువంటి లోటు కూడా ఉండదు. మరి మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలను చేస్తే మీ ఆర్థిక సమస్యలని తీరిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా ఉప్పుతో ఈ పరిహారాలు చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈ పరిహారాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ఉప్పును మనలో చాలా మంది కూడా చీప్ గా తీసి పారేస్తుంటారు. ఉప్పు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఎక్కువగా తిన్నా కష్టమే, తక్కువగా తిన్నా కష్టమే. అయితే తప్పనిసరి మన జీవితంలో ఉప్పు అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కదా. అయితే ఇది లేనిదే మన లైఫ్ స్టైల్ అనేది అస్సలు సాగదు. మరి అలాంటి ఉప్పుతో కేవలం ఇంట్లో ఆహార పదార్థాలు వండుకోవడమే కాకుండా అనేక రకాల జ్యోతిష్య పరిహారాలను కూడా చేయొచ్చు. మరి అలాంటి ఉప్పు ఉపయోగించి మన దరిద్రాన్ని తొలగించుకుని కోటీశ్వర్లు కూడా కావచ్చు అని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఏ ఇల్లైతే సువాసన భరితంగా శుభ్రంగా ఉంటుందో, అలాగే ఆడవారు కన్నీరు పెట్టకుండా ఉంటారో అక్కడ ఎక్కువగా లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటూ ఉంటారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంటుంది. మరి అలాంటి వారు ఈ యొక్క పరిహారాలు పాటించండి. బ్యాంక్ లాకర్స్ కానీ, వడ్డీ వ్యాపారస్తులు కానీ పైన క్లాత్ పరిచి కింద ఉప్పు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే అంటే అట్రాక్ట్ చేసే పవర్ అనేది ఉంటుందట. నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుందట. అందుకే ఉప్పును అలా వేయటం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా మీతోనే ఉంటుందని అంటున్నారు పండితులు. ఇకపోతే ఇప్పుడు మనం మరొక పరిహారం చూద్దాం. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్ లో ఉప్పును కూడా తీసుకొని ఆ కుండను దానిపైన పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేసేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్లి పారుతున్న నీటిలో వేసేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది.
ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైనటువంటి నివారణల్లో ఒకటి. చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కారణంగా రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటే ఆ యొక్క ప్రతికూల శక్తిని దూరం చేయడానికి ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ నీటితో ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా సైన్స్ పరంగా కూడా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా మొత్తం నాశనం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఇలా తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతూ బాధపడుతున్న సందర్భాల్లో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం కింద మీరు తల పెట్టుకునే వైపు ఉంచాల్సి ఉంటుంది. ఇలా నెలకు ఒక్కసారి గాజు సీసాలో ఉప్పును మారుస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వాస్తు దోషాలను తొలగించడానికి ఉప్పుకు సంబంధించి కొన్ని నివారణలు చాలా ప్రభావవంతంగా వర్క్ చేస్తాయి. మరి వాస్తు దోషం పోవాలంటే గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం చాలా మంచిది. ప్రతి నెల ఈ ఉప్పును చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంతోషం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. అలాగే ప్రతిరోజు మీరు స్నానం చేసే సమయంలో నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయటం వల్ల కూడా ఎటువంటి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. ఇకపోతే పౌర్ణమి గడియల్లో సాయంత్రం వేళ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేయండి. నిజంగా మీరు కుబేర్లు అవుతారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే ఆమె యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే శ్రావణ మాస పౌర్ణమి రోజున మంచి పనులు చేస్తే మేలు జరుగుతుంది. శ్రావణ మాసం పౌర్ణమి నాడు సాయంత్రం వేళ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే నిజంగా మీరు లక్షాధికారులు అవుతారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ స్వరూపంగా భావించేటటువంటి ఉప్పును శ్రావణ మాసపు సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. 2 గుప్పెళ్ల రాళ్ల ఉప్పును తీసుకొని గుప్పెట్లో మూసి ఉంచి ఒక 10 నిమిషాల పాటు అలాగే పట్టుకొని ఇంటి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క గదిలోకి వెళ్ళండి. అలా తిరిగిన తర్వాత ధారాళంగా పడుతున్న నీరు అంటే ట్యాప్ ఆన్ చేసి ఉప్పును వదిలేయాలి. దీనివలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇకపోతే దిష్టి తీయటానికి కూడా ఉప్పును చక్కని పరిహారంగా చెబుతూ ఉంటారు. అలా మన ఇంటి చుట్టూ తిరిగినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న దిష్టి అంతా కూడా ఆ ఉప్పు ద్వారా పోతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. చెడు శక్తులన్నీ తొలగిపోయాక మనకు 4 వైపుల నుంచి ధనం వస్తుంది. కుబేర్లు అవడం ఖాయం. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నవారు శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు సంతోషంగా జీవిస్తారు. ఇకపోతే ఉప్పు మనకు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు తీసివేయడానికి అద్భుతంగా వర్క్ అవుతుంది. అయితే సోమవారం తిథి రోజు కానీ లేదంటే ఏదైనా తిథి రోజు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో పరిహారాన్ని రాత్రి సమయంలో రహస్యంగా చేసుకోవటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితాలు మారిపోతాయి. నిజంగా ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీన్ని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరు తిరగని ప్రదేశంలో, ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ అనేది లైట్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎవరికి తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దీనికి రిజల్ట్ అనేది మీరు 100% చూస్తారు. ఇలా ఈ పరిహారాలన్నీ చేయటం వల్ల అప్పులు తీర్చలేక ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు, భరించలేని కష్టాల్లో ఉన్న వ్యక్తులు రాత్రి వేళ ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేయటం వల్ల నిజంగా చెప్తున్నాం కోటీశ్వరులు అవడం ఖాయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలు అనేవి రహస్యంగా చేయటం వల్ల నిజంగా లక్షాధికారులు అవుతారనమాట. ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడంతో మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. సో చూసారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.